ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ వచ్చి, అహంకరణము భూమిపై ప్రసరించిన మనుజుని నీడ వంటిది. దానిని భూస్థాపితం చేసే యత్నము తెలివిలేని పని. ఆత్మ ఒక్కటే, అది పరిమితమైతే అహంకరణ, అది కానప్పుడది అనంతము అని అంటున్నారు. నీడ అనేది ఒక ప్రత్యేకమైన వస్తువు కాదు. అది ఒక వస్తువు కాంతిని అడ్డుకోవడం వల్ల ఏర్పడే చీకటి మాత్రమే. మనము నీడను పట్టుకోలేము, దానిని పాతి పెట్టలేము, ఎందుకంటే దానికి భౌతికమైన ఉనికి లేదు. అదేవిధంగా అహంకారము మనలో ఒక భాగం కాదు, అది ఒక భ్రమ. లేనిది ఉన్నట్లుగా కనపడుతుంది, లేనిది ఉన్నట్లుగా కనపడుతుంది. అది మనసు యొక్క ప్రతిబింబము. మనము అద్దంలో చూచుకున్నప్పుడు మన ప్రతిబింబమే కనపడుతుంది. అద్దంలో ప్రతిబింబం ఉందా అంటే అక్కడ లేదు. బలవంతంగా అహంకారాన్ని తొలగించడానికి ప్రయత్నించడం వ్యర్థం. ఎందుకంటే మనం నిజంగా అక్కడ లేని దానితో, అంటే లేనిది ఉన్నట్లుగా కనపడే దానితో, లేని దానితో అక్కడ మనము పోరాడుతున్నాము. అంటే కష్టాలు ఉన్నాయని, రాగద్వేషాలు ఉన్నాయని, ద్వంద్వాలు ఉన్నాయని అలా తలపోయడం వల్ల వాటితో సతమతం అవుతున్నాము. ఆత్మ ఒక్కటే, అది సకల ఉనికికి మూలమైన మార్పులేని సంపూర్ణ చైతన్యంగా ఉంటుంది. భౌతిక మరియు శరీరం మారుతున్న మనసులకు అతీతమైనది. అది పరిమితమైతే అది అహంకారము. ఈ పరిమితమైన ఆత్మ పరిమితులతో గుర్తించినప్పుడు అహంకారము పుడుతుంది. ఈ పరిమితులు మన గురించి మనం ఏర్పరచుకునే అనేక భావనలు, అంటే మన పేరు కానీ, మన పాత్రలు అంటే కనుక తల్లిగా కానీ, తండ్రిగా కానీ, భర్తగా, భార్యగా, కొడుకుగా, కూతురిగా, అమ్మమ్మగా, తాతగా, ఇలాగా మన జీవితంలో ఎన్నో పాత్రలు ధరిస్తూ ఉంటాము. మన ఆస్తులు, మన విజయాలు, మన నమ్మకాలు, మన కోరికలు, మన భయాలు. అనంతమైన ఆత్మ ఈ పరిమితమైన అంశాలకు మాత్రమే పరిమితమైందని నమ్మినప్పుడు అది నేను అనే భావనను సృష్టించుకుంటుంది. ఈ నేను అనేది ఒక భావన, ఉనికిలో ఉన్న మిగిలిన వాటి నుండి విభిన్నంగా మరియు స్వతంత్రంగా ఉన్నట్లు భావన. ఈ పరిమితమైన కోరికలు బంధాల కోసము నిరంతరము ప్రయత్నాలకు దారితీస్తూ, కోరికలు తీర్చుకుంటూ సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటుంది. ఇదంతా కానప్పుడు అది అనంతంగా ఉంటుంది. అది తన నిజమైన స్వభావాన్ని గ్రహించినప్పుడు అది అనంతంగా ఉంటుంది. తన ఉనికికి అతుక్కొనే ప్రత్యేకమైన నేను కాక అక్కడ ఉండదు. ఉదాహరణకి, ఒక వ్యక్తి నేను ఒక డాక్టర్ని అని అనుకుంటున్నప్పుడు ఆ డాక్టర్ అనే గుర్తింపు అహంకారంలో భాగమవుతుంది. నాకు ఈ ఇల్లు ఉంది, నేను చాలా తెలివైన వాడిని, నాకు కోపం వస్తుంది, నాకు సంతోషం ఉంది, ఇలాంటివన్నీ కూడా అహంకారం యొక్క వివిధ రూపాలు. ఇవి మన నిజమైన స్వభావాన్ని అది కప్పివేస్తుంది. ఒక సముద్రము తనను తాను ఒక అలగా భావించుకున్నట్లు ఉంటుంది. అలా సముద్రంలో భాగమైన అది తనను తాను సముద్రం నుండి వేరుగా ఒక ప్రత్యేకమైన అలగా భావిస్తుంది. అలాగే ఆత్మ తనను తాను ఒక వ్యక్తిగా, ఒక నేనుగా, ఒక నాదిగా భావించుకున్నప్పుడు ఆ పరిమితమైన భావనే అహంకారం అవుతుంది. ఈ పరిమిత వల్లనే కోరికలు, భయాలు, బాధలు, అసూయ, ద్వేషం వంటివి అక్కడ ఉద్భవిస్తాయి. మనల్ని మనం ఇతరుల నుండి వేరుగా చూస్తున్నాము. అసలు ఇతరులు అంటూ ఎవ్వరూ లేరు అని గురువుగారు అంటుంటారు.
ఈ విభజన భావన వలనే సంఘర్షణలకు మనకు దారితీస్తూ ఉంది. అహంకారం అనేది ఒక శత్రువు కాదు, అది కేవలం ఆత్మ తనను తాను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఏర్పడిన భ్రమ అన్నమాట. అహంకారము నాశనము చేయబడాల్సిన అవసరం లేదు. అంటే అహంకారాన్ని నాశనం చేయబడాల్సింది కాదు, అది అర్థం చేసుకోవాల్సింది. ఇది పరిమితమైన వాటితో గుర్తించుకోవడం వల్ల ఏర్పడినది. ఆత్మ యొక్క అనంత స్వభావాన్ని గుర్తించడం ద్వారా అహంకారం యొక్క భ్రమ సహజంగానే అది లేకుండా పోతుంది. కాంతి వస్తువును ప్రకాశింపచేసినప్పుడు నీడ మాయమైనట్లే నీడతో పోరాడటం కాదు, కాంతిని గుర్తించడమే. ఈ కాంతిని జీవుడు గుర్తించలేడు. ఈశ్వర అనుగ్రహం మాత్రమే అది తెలియపడుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. అహంకరణము భూమిపై ప్రసరించిన మనుజుని నీడ వంటిది. అంటే ఏంటమ్మా? అంటే వ్యక్తి యొక్క నీడ అని మనుషుని నీడ అంటే కనుక అహంకారం అనేది అజ్ఞానం వల్ల ఒక అజ్ఞాన జనితం వల్ల గుర్తించబడిన స్థితిలో నిజం తెలియకపోవడం వల్ల నేనంటే ఒక దేహాత్మ బుద్ధితో పరిమితంగా ఆలోచించుకోవడం వల్ల ఒక అహంకారం అనేది పుట్టినట్లుగా అనిపిస్తుంది గురువుగారు. సరే, ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము ఉన్నదా? లేదు, లేదు గురుగారు. ఎందుకంటే ఈ జీవుడు పరిమితం చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నట్టుగా కనపడుతోంది. పరిమితంగా అన్నిటినీ తానే కర్తనని, చేసే పనులన్నీ తానే కర్తనని భావించుకోవడం వల్ల అక్కడ పరిమిత భావన ఎప్పుడైతే ఏర్పడిందో తన ఆత్మకు దూరంగా అయినట్లు కనిపిస్తుంది. కాబట్టి అది అహంకారం అనేది లేదు అసలు. లేని దానిని ఈ జీవుడు ఎప్పుడైతే దీని తన దేహాత్మ బుద్ధితో ఇది పరిమితం చేసుకున్నాడో అహంకారం ఉన్నట్లుగా తనకి కనబడతా ఉంది. ఇది ఒక నీడని తెలుస్తున్నా పోని తెలియదు గురుగారు, తెలియదు. మెల్లగా చదువు, నీడ అంటున్నావు. అహంకరణము భూమిపై ప్రసరించిన మనుజుని నీడ వంటిది. అంటే మనిషి ఒకడు ఉన్నట్టు, బురద పడితే నీడ పడ్డట్టు. గురుగారు, ఈ నీడ తనంతట తాను కదలగలదా? కదలలేదు. కాబట్టి నేను ఎంత అనుకున్నా, నేను కర్తను అనుకున్నా, నేను చూస్తున్నాను, చేస్తున్నాను, కర్మరాచరిస్తున్నాను అనుకున్నా, మేము ఏ కర్మలు చేయలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి గురుగారు. ఆ తర్వాత ఉందో చూడు. దానిని భూస్థాపితం చేసే యత్నము తెలివిలేని పని. ఎవరు భూస్థాపితం చేయాలి? ఈ అహంకారమే గురుగారు. ఇదే విషయాన్ని ఆదిశంకరులు కూడా చెప్పారు. నీ నీడ నేల మీద పడుతుంది, ఎంత గుంట తవ్వేటప్పుడు ఆ నీడ మీద మట్టి మొదలు పెట్టేట ఊడుస్తున్న కొద్దీ అది నీడ పైకి వస్తూ ఉంది. కాబట్టి ఆ నీడని నీవు నష్టపరచలేవు. భూస్థాపితం చెయ్యలేవంటే నువ్వు ఎన్ని ప్రక్రియలు చేసినా, ఎన్ని గుంటలు తవ్వినా
దాన్ని నష్టపరచలేవు అని అర్థం. ఉమ్, ఓకే, గురుగారు. తర్వాత చూడు. ఆత్మ ఒక్కటే, అది పరిమితమైతే అహంకరణ, కానప్పుడు అది అనంతము. ఆత్మ ఒకటే అని చెప్పడానికి ఏ మనస్సుకి తెలియదు. ఉమ్, ఆత్మ ఒకటే ఉన్నది, ముందు ఆత్మ ప్రకాశించాలి, తన ఉనికిని అది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తుందో నువ్వు బయటకు వచ్చి చెప్తావు. మాయలో ఉమ్, ఉన్నది ఆత్మేను, ఉమ్, సృష్టి అనేది లేదు. ఉమ్, కాబట్టి ఆత్మ అంటే నీ సహజత్వము, ఉన్నానన్న ఎరుక, ఉమ్, అదే అహం స్ఫురణ, ఉమ్, అది ఒకటే ఉంటుంది. ఉమ్, కోటాను కోట్ల జీవరాశులు చూస్తున్నారు, ఇక్కడ గురుగారు. మనుషుల్ని చూస్తున్నారు. ఉమ్, జీవాత్మలు అంటూ ఉండవు. ఉమ్, ఏమ్మా? గురుగారు. ఉమ్, ఉమ్, కాబట్టి మనస్సుకి అందనిది ఆత్మ, ఉమ్, అహంకారానికి అందదు. ఉమ్, ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్తారు మహర్షులు వారు. ఉమ్, పసిపిల్లవాడు తన తల నీడని గోడ మీద పడుతుంది, ఉమ్, ఆ నీడను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉమ్, ఎంత ప్రయత్నం చేసినా పట్టుకోలేడు. గురుగారు. ఉమ్, అప్పుడు తల్లి ఏం చేసింది, చేతిని తీసుకెళ్లి తల మీద పెట్టింది. ఉమ్, అప్పుడు అది పట్టుకున్నాడని సంతోషించాడు. ఉమ్, అంటే ఆ నీడని నీవు పూడ్చాలేవు, పట్టుకోలేవు. భలే. ఉమ్, ఎందుకు చెబుతున్నారు మహర్షి అంటే, నీ అంతటి నీవు ఈ నీడని ఉమ్, నష్టపరచలేవు, ఉమ్, స్థాపితం చేయలేవు. చేయలేవు. ఉమ్, ఉమ్, గురుగారు. ఉమ్, ఇంకో సందర్భంలో ఏమన్నాడో తెలుసా ఉమ్, మహర్షి, తెర మీద బొమ్మలు పడుతుంటాయి, ఉమ్, ఈ బొమ్మ అసత్యము అని నీవు పట్టుకోబోతే తెరే దొరుకుతుంది. ఉమ్, పోనీ బొమ్మ సత్యము అని బొమ్మను పట్టుకోబోయే తెరే దొరుకుతుంది. దొరుకుతుంది. ఉమ్, ఉమ్, కాబట్టి నీకు ఎట్టి భావన ఉన్నప్పటికీ ఉమ్, నీకు నీవుగా ఆత్మగా ఉంటావు అని చెప్పి. గురుగారు. ఉమ్, ఇంకా ఆయన ఉందా పుస్తకం? అంతే గురుగారు. ఉమ్. మొత్తం చదువున్నా. అహంకరణము భూమిపై ప్రసరించిన మనుజుని నీడ వంటిది. వెరీ గుడ్, దానిని భూస్థాపితం చేసే యత్నము తెలివిలేని పని. వెరీ గుడ్. ఆత్మ ఒక్కటే, అది పరిమితమైతే అహంకరణ, కానప్పుడు అది అనంతము. యాక్చువల్గా చెప్పుకోవడానికి ఆత్మ పరిమితమై జీవుడు జగత్తు ఈశ్వరుడు అయిందని, పరిమితం కాకపోతే ఆత్మగా ఉంటుందని బోధించడానికి అనుకూలమని చెప్పిన మాట. ఆత్మకి ఎక్స్పాన్షన్ ఉండదు, కంట్రాక్షన్ ఉండదు. గురుగారు. ఉమ్, ఉమ్, ఆత్మ ఎన్నడూ పరిమితం. అనంతమైంది, పరిమితం పరిమితం కాలేదు. కాలేదు. గురుగారు. ఉమ్, ఉమ్, కానీ
ఈ మాయలో పరిమితమైనట్టు జీవభావన ఉంటుంది, ఉమ్, భావన ఉంటుంది. ఉమ్, అందుకని నీవెవరివో తెలుసుకో అని చెప్పడం జరుగుతుంది. ఆ గురుగారు. తెలుసుకో అన్నంత మాత్రాన నేను ఇది కాదు, నేనంటే ఆత్మని అట్లా తెలుసుకోలేడు. ఆ గురుగారు. ఇంకోటి ఏమిటంటే పరిమితమైనట్టుగా ఉండడమే కాదు, కర్తృత్వంగా ఉన్నప్పుడు జీవుడే కూర్చుంది. కర్తృత్వం లేనప్పుడు అది ఆత్మగానే. మాయలో మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సత్యము, ఆత్మ, అహం స్మరణ, నో ఎక్స్పాన్షన్, నో కంట్రాక్షన్, అది అన్నది ముక్కలు కాలేదు. ఆ గురుగారు. దేవుడు, జగత్తు, ఈశ్వరుడుగా. ఉమ్, ఉమ్, ఇది ఎప్పుడు తెలుస్తుంది? అనుకరణతో ఆత్మ ప్రకాశిస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఎంత చెప్పినా నీవే ఆత్మవే, కర్తృత్వం ఎవరికో చూడు, ఉంటేమో చూడు, దీని ఆధారం వెతుకు, మూలానికి వెళ్ళు అని ఎంత చెప్పినా ఏ విధంగా అయితే నీడ తన మూలము తెలుసుకోలేదో ఇక్కడ కూడా జీవుడు, మాయా జీవుడు, ఆత్మబుద్ధి కలిగిన జీవుడు తన మూలాన్ని తెలుసుకోలేదు. ఎందుకని? ఇది నీడ వంటిది, బోధించడానికి అనుకూలమని ఇన్ని రకాలుగా చెప్పుకొచ్చారు. అంతేగాని ఆత్మ ఏదో వస్తువని, దాని మీద జీవుడని, ఆ జీవుడు జగత్తు ఈశ్వరుడని మనం చెప్పడానికి అవకాశం లేదు. అర్థమైంది గురువు. ఏమైనారని గురువు గారు, నీడ ఉన్నట్టు లేనంత. నీడ లేదు గురువు గారు. అంటే ఉన్నట్లుగా మనకి నీడ ఉన్నట్లుగా ఆ మనస్సు ప్రొజెక్ట్ చేసుకుంటుంది, కానీ ఆ మనస్సుతో తన మనస్సును తాను పట్టుకోలేదు. ఆ నీడ తన నీడను తను పట్టుకోలేనట్టుగా ఆ మనస్సు కూడా తన మనస్సుని పట్టుకోలేదు గురువు గారు. ఆ మూలాన్ని తెలుసుకోలేదు. అంటే అదే భగవాన్ అంటారు కదా, అక్కడ దొంగే పోలీసుగా మారినట్టుగా ఉంటుంది అని. మరి అట్లా ఇది పట్టుకోలేదు, గురువు గారు తెలియదు, ఏ విధంగా పెడుతుంది మరి? అంటే ఇక్కడ నీడ వచ్చింది అంటే గురుగారు, ఇప్పుడు ఏదన్నా ఆ మనిషి నీడ వచ్చింది అంటే మనిషి ఏదన్నా కదిలితే అక్కడ ఒక ప్రతిబింబం, వాడి నీడ ఏర్పడుతుంది ఆ ప్రకాశంలో. అట్లానే ఇక్కడ కూడా మనస్సు కదిలితే, అంటే ఆలోచనలు వస్తే ఆ నీడ బయటకు వచ్చినట్టుగా, తన లోపల ఉన్నదే అక్కడ బయటకు వచ్చినట్టుగా ప్రొజెక్ట్ చేస్తుంది మనస్సు. అంటే ఆ లోపల కదలికలు వస్తేనే ఆ నీడ, మనిషి కదిలితే నీడ ఏర్పడినట్టుగా ఆ లోపల మనస్సులో ఉన్న కదలికలు ఏర్పడితేనే, ఆలోచనలు వస్తేనే ఆ మనస్సు బయటకు వచ్చినట్టుగా ఉంటుంది. కదలికలు లేకపోతే నీడ రాదు కదా. ఇక్కడ మనస్సు నీడ అంటుందా, అహంకారం నీడ అంటున్నారు. అవును గురుగారు. ఆత్మ ఒకటి ఉన్నది, ఇది దాని నీడ. అందుకనే ఈ వ్యక్తిత్వానికి కూడా గతంలో చెప్పినట్టు ఆత్మలక్షణాలు ఉన్నాయి, దేంతోనూ కలవదు.
ఎంతైనా ప్రయత్నం చేయి, ఆత్మ కూడా కలవదు. ఆత్మ గురుగారు. ఒకటే, ఈ అహంకారం కూడా ఒకటే ఉంటుంది. ఒక తాడికి ఒకే పాము ఉంటుంది, మాయాపాము. ఒక ఆత్మకి ఒకే జీవుడు ఉంటాడు. ఆ జీవుడు తనలో ఇదే ఆత్మబుద్ధి కలిగినప్పుడు ఇతరులు చూస్తాడు. చూసి ఊరుకుంటాడా? బంధుత్వాలు ఏర్పరచుకుంటాడు, వేదాన్ని పెంచుకుంటాడు. ఇది చెప్తాడు. గురుగారు. కాబట్టి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళవచ్చు? అంటే ఇక్కడ నీడకి కొంత స్వరూపం ఉన్నట్టుగా ఉంటుంది గురువుగారు. కానీ వ్యక్తిత్వానికి ఇప్పుడు నీడ చూస్తే ఒక ఆకారం కనిపిస్తుంది మనకి. కానీ గురువుగారు, ఆకారం ఉందిగా నీకు, అంటే అదే అదే ఆ పరిమాణంతో ఉన్నావుగా. అవును. అంటే కానీ అదే ఆ ఆకారాన్ని మనము పట్టుకోవాలని చూస్తే మళ్ళీ అది అక్కడ చిక్కదు ఆ వ్యక్తిత్వము. ఆకారం కాదు, ఆకారానికి ఆధారం మూలానికి ఎట్లా వెళ్తా? అంటే మూలం తెలుసుకోలేదు, దానికి ఆ సామర్థ్యం లేదు కదా గురువు గారు. తెలుసుకోపోయేది. కనీసం ఆలోచన లేని స్థితికి రావాలిగా. నిశ్చల స్థితి వరకు ప్రయత్నం చేయొచ్చు గురువు గారు, ఈ నీడతో, ఈ మనస్సు వ్యక్తిత్వంతో. నీవెవరో విచారం చేయాలిగా. దేహము లేకపోయినా నువ్వు ఉన్నావని నువ్వు తేలిపోవాలిగా. అవును గురుగారు. అంటే ఇది అంతవరకు ఉపయోగపడుతుంది ఈ వ్యక్తిత్వము. విచారణ చేయటానికి, అంటే అవగాహన తెచ్చుకుంటానికి, కొంత శరణాగతి భావన, అంటే ఇదంతా అసత్యమని గ్రహించటానికి, నిశ్చల స్థితి, ఆలోచన లేని స్థితి రావడానికి అదే మనస్సే మళ్ళీ తోడ్పడుతుంది మనకి. ఎందుకని? మనస్సు అన్న ఆత్మ ఒకటే, రెండు ఒకటి. గురుగారు. ఏ మనస్సు అయితే నీవు ఉందని అనుకుంటున్నావు, మనస్సు వేరు, ఆత్మ వేరు ఉండదు. శుద్ధ సత్వ మనస్సే ఆత్మ. ఏమైనా గురుగారు, అవును. A purified ego is your reality self. ఇప్పుడు కొంత ఇంప్యూరిటీస్ ఏర్పరచుకొని ఉన్నది ఇక్కడ. ఇంప్యూరిటీ అన్న పదం కంటే అనంతమైనటువంటి ఆ జ్ఞానము పరిమితమైనట్టుగా ఉంటుంది. దాంతో వాసనలు ఏర్పడ్డాయి, కోరికలు ఏర్పడ్డాయి. చెప్పినట్టు గురుగారు, అవును. ఇంతకీ ఏం చేయమంటారమ్మా దీనిలో? మహర్షి భూస్థాపితం ఎలా చేస్తాం? అంటే అంటే ఈ అహంకారం దేనికి లొంగదు కదా గురుగారు. ఉంటే లొంగుతుంది. అసలు నిజంగా ఉంటే నష్టపరచవచ్చు. అవును. ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక అవాస కాంతి, దీనికి ప్రతిపత్తి లేదు. గురుగారు, మీరు ఇందాక ఆత్మ లక్షణాలు అన్నారు కదా, దీనికి అంటే ఏవి ఇప్పుడు ఇది అంటే ఏ అవస్థకి ఆ అవస్థకు మార్చుకుంటా, దేనికి లొంగకుండా తనకు తానుగా ఉంటుంది కాబట్టి అది ఆత్మ లక్షణం అంటే దేనితోనూ కలవదు. అదే గురుగారు, కారణ శరీరాలు కలవదు. నాది అంటుంది అంతవరకు.
ఉమ్, ఒకటే ఒక తేడా ఉంది ఆత్మకి దీనికి. ఉమ్, ఉన్నదొకటే నేను. ఆత్మ తన స్వరూపం తెలుసుకుంటుంది, ఇది తెలుసుకోలేదు. ఉమ్, అహంకారానికి అంత అన్యంగా ఉంటుంది, ఆత్మకి అన్యత్వం ఉండదు. అది అదే తేడా. అదే. ఉమ్, ఉమ్, అంటే నేను ఉన్నాను ఉమ్, అనేటువంటి అహంస్మరణకి పరిధులు లేక అవధులు లేక ప్రకాశిస్తుంది. ఉమ్, ఉమ్, అహంకారం అట్లా కాదు, పరిమితం అవుతుంది, ఉమ్. దేహానికి పరిమితం అదే, అవుతుంది. అవును. ఉమ్. కాబట్టి దేహానికి పరిమితమై నాది నేను అనుకుంటూ మానసికంగా అది ఆ చేస్తుంది గురుగారు. ఉమ్. ఇది సాపేక్ష జ్ఞానం, చెప్పజ్ఞానము. ఉమ్, అది పూర్ణ జ్ఞానం. ఉమ్, 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 ఇందులో మనోబుద్ధి చిత్త అహంకారాలు ఉన్నాయి. ఉమ్, ఈ బుద్ధి సూక్ష్మత ఆత్మే కూర్చుంటుంది. ఉమ్, ఆత్మ లక్షణం జ్ఞానం. ఉమ్. బుద్ధి ఏమిటి? జడశక్తిని ఆవరించిన చైతన్యం. ఆ గురుగారు. ఇది కూడా. ఉమ్, ఉమ్, సో నువ్వు విచారించడానికి, మార్గం వెతుక్కోవడానికి బుద్ధి అవకాశం ఉంది. అంటారు మహర్షి. ఉమ్, బుద్ధి సూక్ష్మతే ఆత్మ. ది సబ్టల్ ఫార్మ్ ఆఫ్ ది బుద్ధి ఈజ్ ఆత్మ. అట్లా ఉమ్, ఉమ్. ఏమైనా ఆ గురుగారు. ఉమ్, అరగటింగ్ ఉమ్. ఏమైనా రవి ఇంకేమైనా ఉందా? గురుగారు. ఇప్పుడు అవుట్ పోయాడు. అంటే వీడికి తన మూలాన్ని తెలుసుకునే సామర్థ్యం లేదు కాబట్టి ఇంకా వేరే నిశ్చల స్థితి వరకు ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి అనిపిస్తుంది గురుగారు. ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకోవాలన్నది మీరన్నా భగవాన్ చెప్తున్నా ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి, వేరే దారి లేదు అని చెప్తున్నారు కదా గురువు. నిశ్చలంగా ఎందుకు ఉండలేడు? గురువు గారు ఎందుకు ఉండలేడు నిశ్చలంగా? అంటే కొంత అలవాటు అయిపోయింది గురుగారు. బయటకి ప్రపంచంలోకి వెళ్ళటము మొదటి నుంచి ఈ జీవుడికి అలవాటు అయిపోయింది. బయటికి వెళ్ళటము, తొంగి చూడటము, లేకపోతే బాహ్య విషయాల గురించి ఎక్కువ అది లోపల ఎప్పుడు అది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అంటే అవి వదిలించుకోవాలనుకోదు. స్టోర్ చేసుకున్నవన్నీ ఆ లోపల కోరికలు, ఇంద్రియాలకి వ్యాపారాలకి బానిస అవుతుంది. నువ్వు సుఖించాలనుకుంటావు, చూడాలనుకుంటావు, అనుభవించాలంటే ఈ పంచేంద్రియాలు, ఈ పంచేంద్రియాలతో లోపం ఏర్పడింది. గురుగారు. కాబట్టి ఇంద్రియాల వెంట వెళ్ళకుండా, వాటి జోలికి పోకుండా నీవు మిత్రా కావాలి. అప్పుడు అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అంటే ఆలోచన లేని మనస్సే అంతర్ముఖం. గురుగారు. తెర మీద బొమ్మ పడకపోతే తెర ఉంటుంది. తెర అంటే అహంస్ఫురణ, బొమ్మ అంటే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు. గురుగారు. ఇంకేమైనా ఉన్నాయా మార్గాల గురుగారు? అంటే ఇంకొకటి గురువు గారు, అది విచారణ ఒకవేళ కుదరక చేత కాకపోయినా, అంటే అట్లీస్ట్ ఇది కొంత
కొంత బుద్ధి సూక్ష్మత ఉపయోగించి మనకు ఆ కళ్ళ ముందు ఎంతో మంది రాలిపోతున్నారు కాబట్టి ఏ వస్తువు ప్రపంచంలో నీకు శాంతిని ఇవ్వట్లేదు కాబట్టి అన్ని ఏ వస్తువు అయినా అది అశాశ్వతమైన వస్తువే కాబట్టి అవన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి కాబట్టి చివరికి ఈ దేహం కూడా ఎప్పుడో అప్పుడు రాలిపోతుంది కాబట్టి ఈ ఆలోచనలు కూడా నువ్వు విడిగా చూస్తున్నావు. అంటే ఆలోచనలు నువ్వు గమనిస్తున్నావు. అంటే ఆలోచనలు నీవు కాదు, దేహము ఎప్పుడో అప్పుడు శాశ్వతమైతే అది ఉండాలి, అది ఉండట్లేదు. సో ఇలా కొంత బుద్ధి సూక్ష్మత ఉపయోగించి ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యంగా ఉండేది, ఏది అనిత్యంగా ఉండేది, ఏది శాశ్వతమైన వస్తువు అనేది కొంత అవగాహన వస్తే వాటి జోలికి వెళ్ళకుండా ఉంటుంది గురువుగారు ఈ మనస్సు. ప్లస్ ఇంకొకటి భగవాన్ చెప్తుంది, మీరు చెప్పినా కూడా ఇప్పుడు ఈ దేహము, ఈ ప్రారంధము వచ్చింది, అది వచ్చి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే అది నువ్వు వద్దన్నా కాదన్నా సరే నీ చేత ఏది జరిగించాలో అది జరిపిస్తుంది, ఏది జరిగించకూడదో నువ్వు ఎంత నిషేధించినా లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నించినా అది జరగదు. అక్కడ ఊరక ఉండటము అంటున్నారు. అంటే ఇక్కడ ఊరక ఉండటము అంటే పని మానుకొని ఉండటం కాదు, నాకు అర్థమైంది. ఇక్కడ నువ్వు ఒక ఉపాధివి, అంటే నువ్వు ఒక పనిముట్టు అని గ్రహించి అన్ని నీ ద్వారా జరిపించబడుతున్నాయి. ఏవైతే ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ యూ అంటారు. అంటే నీ ద్వారా నువ్వు ఒక ఉపాధి చేసుకొని భగవంతుడు, ఆ ఈశ్వరుడు ఆ కర్మ ఫలాలు అందిస్తున్నాడు. అంటే కర్త భగవంతుడే, ఆ ఫలాలు అందించేది భగవంతుడే. ఇక్కడ వీడు చేసేది ఏం లేదు. అంటే తెచ్చుకున్న ప్రారంధము వీడు ఒక శరీరాన్ని ఉపాధిగా చేసుకొని, మనస్సుని ఉపాధిగా చేసుకొని అది సాగిపోతూ ఉన్నది వీడి ప్రమేయం లేకుండా. వీడు పని చెయ్యను అన్నా వాడి చేత పని చేయిస్తుంది. ఒకవేళ పని ఒకవేళ పని కావాలి అన్నా కూడా పనికి దొరకకుండా వాడిని కూర్చోబెడుతుంది. కాబట్టి అది వీడి చేతుల్లో లేదు కాబట్టి, వీడు నిమిత్త మాత్రముడు కాబట్టి, అంటే వీడి ప్రయత్నం అంటూ ఏం లేదు, ఆలోచించాల్సిన అవసరం అంటూ కూడా ఏం లేదు. అలా అది కనుక మనకి కొంత అవగాహన వస్తే ఇక మనం చేయాల్సింది ఏం లేదు, జరిగేది జరుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ లేదు, రిజెక్ట్ లేదు. ఇప్పుడు ఒక కోరికలు వచ్చినా కూడా ఇప్పుడు ఎవరికని విచారించినా కూడా మనకి అది దొరకదు కాబట్టి అక్కడ ఇప్పుడు ఫలితాలు సుఖమైన దుఃఖమైన అది వచ్చింది, సుఖం వచ్చింది వెళ్ళిపోయింది, దుఃఖం వచ్చింది వెళ్ళిపోయింది, దాంట్లో నీ ప్రమేయం ఏం లేదు. అంటే ఇక్కడ నువ్వు సుఖాన్ని యాక్సెప్ట్ రాగము వద్దు, ద్వేషము వద్దు, రెండు విడవలసిందే అంటారు భగవాన్. అంటే ఇష్టము వద్దు, అయిష్టము వద్దు. అంటే ఇక్కడ నీకు ఎందుకంటే ఇక్కడ ఇష్టము తీసుకుంటే యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. ఒకవేళ దుఃఖం వస్తే దాన్ని రిజెక్ట్ చేసినట్టు ఉంటుంది. అంటే యాక్సెప్టెన్స్ వద్దు, రిజెక్ట్ వద్దు, ఊరక ఉండటం అంటే అలా నీకు సంబంధం లేకుండా జరుగుతుంది కాబట్టి దాన్ని అలా దూరంగా సాక్షిగా చూస్తున్న భావంలో ఉంటే కనుక అది నిన్ను బాధించదు. కొంతమేర అది మనస్సు ఏది జరిగినా సరే జరిగేది జరుగుతుంది కాబట్టి ఇక ఆ మనస్సు ప్రయత్నం తగ్గుతుంది. అప్పుడు మనస్సుతో చేసే ఆలోచనలు కానీ ప్రయత్నం కానీ తగ్గుముఖం పడి అది ఆ హృదయాభిముఖంగా ప్రయాణించడానికి వీలుంటుంది. కాబట్టి ఆ విధంగా వీడు కేవలము ఒక పనిముట్టు, భగవంతుడి చేతిలో, ఆ ఈశ్వరుడి చేతిలో ఒక పనిముట్టు అని గ్రహిస్తే చాలు అనుకుంటున్నా గురుగారు. ఇంకా వీడు చేయాల్సింది ఏం లేదు, అంటే విచారణ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఏది జరగాలో అది జరుగుతుంది. అసలు గురుగారు చెప్పండి గురుగారు. ఏమవుతుంది, అవుతావు. ఎప్పుడైతే వ్యక్తిత్వము బలగెత్తదో ఎవరి కేర్స్ అది చూసుకుంటుంది. గురుగారు నీవు కాదు, కర్త ఈశ్వరుడు. అందుకని నీకు సమస్య ఎక్కడ వచ్చింది, బోయర్ చెప్పు నెత్తనేసుకున్నావు. భగవద్గీతలో అర్జునుడు వేసుకున్నట్టు నేను అలా చంపుతాను, నువ్వు అలా చంపుతాను, చంపేది కాదు పొమ్మన్నాడు. నువ్వు చచ్చేది చేతుల్లో లేదు పొమ్మన్నాడు. ఇంకోటి ఏమిటంటే సృష్టి స్థితి లయ కారకుడు అయ్యప్ప. నువ్వు సృష్టిస్తున్నావు అనుకోబాటు,
నువ్వేదో చేస్తున్నావు అనుకోకూడదు. ఇందాక నువ్వు చెబుతూ ఈ సృష్టిలో అనిత్యమని తెలుసు, అసత్యమని తెలియదు. గురుగారు. ఎండమావులు నీళ్ళున్నట్టు తెలుసు, విచారం చేస్తేనే నీళ్లు లేవని తెలుస్తుంది. గురుగారు. ఎప్పుడైతే నీవు నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యము అని నీవు గుర్తించి నిశ్చలుడు అవుతావు. అప్పుడు మనస్సు బయటికి పోతుంది. అవును. అదే అంటే వీడు అశక్తుడు, హెల్ప్లెస్ అంటారు కదా గురువు గారు. అంటే వీడికి ఇంకా ఉనికి లేదు, వీడు అసలు వీడికే దిక్కు లేదు. వీడి నుంచి వచ్చే ఆలోచనలకి, బంధాలకు, కోరికలకు, రాగాలు, మనస్సు నుంచి ఏది వచ్చినా సరే వాటికి ఉనికి లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. కాబట్టి అంటే అసలు వీడికే ఉన్న మనస్సుకే వీడికే దిక్కు లేకపోతే ఇంకా వాటి నుంచి ఏది బయటకు వచ్చినా సరే వాటికి కూడా ఎగ్జిస్టెన్స్ లేదు. కాబట్టి ఇక్కడ చేసేది ఏం లేదు కదా గురుగారు. అంటే ఆ భావనలో ఉన్నంత తొందరగానే మనకు అంటే ఆ భావన గారు నిలుపుకోగలిగితే ఇక ఊరక ఉండటమే అది ఇంకా. అంతేగా మరి. గురువు పద్మత ఇంకేమైనా ఉందా? గురువు గారు సరే. గురుగారు ఇక్కడ ఒక మాట అన్నారు ఇందాక, నీ భావన ఎట్లా ఉన్నా ఆత్మగానే ఉంటావు అన్నారు. అంటే ఆలోచన వచ్చినా రాకపోయినా ఆత్మగానే ఉంటావు అని అర్థమా గురువు గారు? ఆత్మ అంటే ఏంటో నీకు తెలియదు. గురువు గారు అజ్ఞానానికి ఏమిటి ఈ ఆలోచన? ఆలోచన తల ఎత్తకపోతే, నిశ్చలంగా ఉంటే అక్కడ ఉన్నది ఆత్మేను అని చెప్పుతాం. అంటే ఇక్కడ తెర మీద బొమ్మలు పడినా పడకపోయినా తెరకేమీ ఇబ్బంది లేదు అనేది గురువు గారు. తెర తెలియాలి నీకు. తెర చూడవు. ఎవరైనా సినిమాకి వెళ్ళాలంటే తెర చూడడానికి వెళ్ళడు, బొమ్మలు చూడడానికి వెళ్తాడు. అవును గురువు గారు. కనుక మీ దృష్టి కోరికల మీద, బంధాల మీద, ఇంద్రియ వ్యాపారములతో ఉంది ఇక్కడ. అందుకని దానికి ఆధారాన్ని గుర్తించలేకపోతుందా? గురువుగారు వాటి నుంచి కనుక తొలగితే అప్పుడు మూలం తెలుస్తుంది అనుగ్రహం చేత. గురువు గారు నిన్ను ఆలోచింపకుండా చేసి నష్టపరిచేది ప్రకాశిస్తుంది. గురువు గారు అనుగ్రహం అన్నావు. అవును గురువు గారు. ఇంకా ఏమైనా ఉందా శ్రీనివాసరావు మీరు? కాలం దగ్గరికి వచ్చింది. ఏం లేదు సార్ చెప్పడానికి. అంటే ఇక్కడ బంగారానికి, ఆభరణాలకి లక్షణాలు ఎట్లా ఉన్నాయో నీళ్ళ కూడా నిజ వస్తువు యొక్క పోలికలు అయితే ఉంటాయి. అలాగే ఆత్మ యొక్క లక్షణాలు జూడు కూడా ఉంటాయి, అహంకారం కూడా ఉంటాయి కొంతవరకు. అంటే స్వయం ప్రతిపత్తి ఉండదు. ఎందుకంటే కేవలం నీడ కాబట్టి అందులో చైతన్యం లేదు. దీనికి స్వయం చలనం ఉంది, దానికి స్వయం చలనం లేదు. ఆయన తెలిసినా తెలియకపోయినా నేనంటే ఆత్మ.
నేను అంటే అహం స్ఫురణని. అంతేగాని నేనే ఆత్మని అనుకోవటం కాదు. ఓకే, ఏమైనా సంఘర్షణ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేదని తెలుసుకోవటమే జీవిత పరమావధి. ఏమీ లేదు, చూచేవాడు లేడు, చూడబడేవి లేవు. ఈ రెండూ కూడా మాయాజనితములు. అప్పుడు నీకు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు బంధించు. ఒకసారి ఇది అసత్యము అని నీవు గుర్తించినప్పుడు నీవు దాంట్లోకి బంధాలు ఉండవు. నీవు దేహము కాదు అన్నప్పుడు దేహంతో బంధం ఉండదు. ఇప్పుడు కూడా చాలా తేలిగ్గా దేహాన్ని అక్కడ పారేసిపోతున్నావా లేదా, కుదరగలుగుతున్నావా లేదా? కాబట్టి దేహంతో ఎప్పుడూ కలవలేదు. ఇది ఒక ఆలోచన, దేహం ఆలోచన, జగత్ ఆలోచన, సంసారం ఆలోచన, ఇతరుల ఆలోచన, చివరికి ఆత్మ కూడా ఆలోచన. జీవుడి దృష్టిలో ఆ ఆలోచన అంటే ఏంటో చూస్తే అక్కడ ఏమీ లేదు. అందుకని ఆలోచన లేని మనస్సు ఆత్మే. అందుకు మౌనం. అంతకంటే ఏమీ లేదు, కొత్తగా ఏది రాదు. తీసుకున్నాడు. ఇంకా ఏమైనా ఉన్నారు? ప్రశ్న ఏమైనా ఉందే? కనెక్టెడ్, అన్కనెక్టెడ్, మేడను ఎట్లా పట్టుకోవాలి? మేడని పట్టుకోవద్దు. అంతర్ముఖం కంటే అంతర్ముఖం అన్నా, చింతా విహీనమన్నా అంతా ఒకటే. నిశ్చలత్వం వరకు నీ చేతిలో ఉంది. ఆత్మని ప్రకాశింప చేయలేరు. ఓకే, కనీసం అది ఎట్లా ఉంటుందంటే, నేనే అది కొత్తగా ఏది రాదన్నప్పుడు నేనే అదైతే నాకెందుకు తెలియదు, తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఇంతవరకు తెలుసుకున్నది తెలుసుకోకపోతే. థాట్ ఫ్రీ కావాలి, అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఆత్మ ఎరుక ప్రకాశిస్తూనే ఉంది. ప్రత్యేకించి నీ కోసం ప్రకాశించదు. చెప్పుకోవటానికి మాయలో జ్ఞానులని అజ్ఞానులని అనుకుంటారు. ఉన్నది జ్ఞానము, లేనిది సృష్టి. వ్యక్తిగత ఆత్మ అనుభవం ఉండదు. Are you getting the point? గురువు.